తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభుని యేసుక్రీస్తు నామములో చేరు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా విలాపవాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. విలాపవాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం నుంచి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి ప్రవక్త అయిన ఇర్మియా ఇశ్రాయేలు ప్రజలకు కలిగిన కష్టాన్ని బట్టి వారు ఆ సమయంలో అయితే కనుక యెరూషలేము దేవాలయము కూల్చబడి శత్రువుల చేత పట్టబడి బబులోను దేశానికి కొనుక్కోబడుతున్న సందర్భం. దేవునికి కోపం వచ్చింది. తద్వారా ఇశ్రాయేలు ప్రజల మీద శిక్ష కలిగింది. యోధా జనాంగం మీద శిక్ష వచ్చింది. తద్వారా వాడు కలిగిన బాధను బట్టి బాధపడుతున్న సమయంలో దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి వారికైతే కనుక ఈ విధంగా తెలియజేస్తున్నాడు. యెహోవా కృప కలిగిన వాడు. ఆయన ఎప్పుడు కూడా కృప చూపించే దేవుడు. కోపం వస్తుంది ఆయనకు కోపం వస్తుంది. మనం చేయకుండా తప్పు చేసినప్పుడు, మనలో పొరపాట్లు ఉన్నప్పుడు ఉండకూడని వ్యక్తి. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, మనం తప్పు చేస్తేనే మనకు శిక్ష పడుద్దని మాత్రం కాదు. మన పక్కన్న వాళ్ళు తప్పు చేసిన, మనతో ఎవరైతే ఉంటున్నారో వారిలో లోపం ఉన్నప్పుడు కూడా, వారిలో పొరపాటు ఉంటే వారిని బట్టి మనకి శిక్ష. ఆకానుని బట్టి ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలందరికీ శిక్ష. ఒక ఆకానుని బట్టి కనుక ఇశ్రాయేలు ప్రజలందరికీ శిక్ష. ఒక యెజెబెలుని బట్టి ఆహాబుకు శిక్ష. ఎందుకంటే మనం ఎవరినైతే కనుక చంకల పెట్టి తిరుగుతున్నామో, ఎవరైతే కనుక మనతో పాటు ఉన్నారో వాళ్ళు చేసిన తప్పుల్ని మనము కూడా సమర్థిస్తుంటే, లేదా మనతో పాటు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనతో పాటు భోజనం కూర్చున్న వాళ్ళు కనుక ఉండకూడని వ్యక్తులు కనుక ఉన్నట్టయితే, మనసు సరిగా లేనివారు, లేకపోతే కనుక ఆలోచన కనుక సరిగా లేనివారు, దేవుని యందు భయభక్తి లేనివారు కనుక మనతో పాటు సహవాసం చేసే పరిస్థితి వస్తే, వారు చేసిన తప్పును బట్టి దేవుడు మనకి శిక్ష విధిస్తారు. మనం చేసే పని ఒక విధంగా చూస్తే కనుక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలకైతే కనుక ఆ రోజు విధించిన శిక్షలు అలాగే ఉన్నాయి. యోధా జనాంగం దగ్గరికి వచ్చినప్పుడు కూడా అలాగే ఉన్నాయి. కానీ ఆ సమయంలో కూడా బాధపడుతున్న పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా దుఃఖంతో వేదనతో ఉన్న సమయంలో ఇర్మియా గారు అయితే కనుక ఈ మాట ఆయన దగ్గరికి చెప్తున్నాడు. ఏమని? 22వ వచనం 3వ అధ్యాయము విలాపవాక్యంలో, యెహోవా కృప కలిగిన వాడు. ఎలాంటి వాడంటే ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్నాము. ఆయన చెట్టు కొమ్మలు మాత్రమే నరికేశాడు. చెట్టు నుంచాడు అంటే దాని అర్థం ఏంటి? చెట్టు కొమ్మలు మాత్రమే నరికేశాడు. చెట్టు ఉంచాడంటే మొద్దు వరకు నరికేసిన, మొద్దు ఉంచాడంటే దాని అర్థం ఏంటి తెలుసా? మళ్ళీ ఆ మొద్దు నుంచి కూడా చిగురు పుట్టి మళ్ళీ చెట్టు అవ్వచ్చు. కొమ్మలు నరికేసినప్పుడు కూడా మళ్ళీ కొమ్మలైతే కనుక చిగురించవచ్చు. నిజంగా ఆయన కోపమే వచ్చింది, తీసేయాలి అని కనుక అనుకునేటట్టయితే వేళ్లతో సహా పీకేస్తాడు. వేళ్లతో సహా పీకేస్తాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు కూడా సీనాయి అరణ్యములో వాళ్ళు చేసిన తప్పులను బట్టి ఆ రోజు తెగనికి మోషే అహరోనుల మీద వాళ్ళు తిరుగుబాటు చేశారట. మాకు ఇక్కడ బాగాలేదు, ఈ దేవునితో మాకు నచ్చలేదు, మాకు ఐగుప్తు దేశమే బాగుంది, అక్కడే వాళ్ళు మమ్మల్ని బాగా చూశారు, మేము వెళ్ళిపోతాం వెనక్కి అనుకున్నప్పుడు కోపం వచ్చేసింది దేవునికి. వాళ్ళు కనాను దేశానికి వెళ్ళమంటే కనుక భయపడి మేము వెళ్ళం అక్కడికి, అక్కడైతే కనుక పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, వారితో యుద్ధం చేసి మేము చనిపోతాము, మా పిల్లల్ని మమ్మల్ని చంపడానికి మీరు తీసుకొచ్చారని చెప్పి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే అహరోనులకు విరోధంగా మాట్లాడారు. కోపం వచ్చిన దేవుడు ఆ రోజు ఎవరైతే కనుక పెద్ద వయసులో యోధులుగా లెక్కించబడ్డారో 6 లక్షల మంది, ఈ 6 లక్షల మందిని చంపేశాడు తప్ప వారి పిల్లల్ని ఏం చేయలేదు. పెద్దగా వచ్చిన వాళ్ళందరినీ చంపేశారు. ఎవరైతే కనుక మనస్సులో దేవుని గురించి ద్వేషభావంతో మాట్లాడారో, దేవుని మీద అవిశ్వాసంతో అనుమానంతో మాట్లాడారో వాళ్ళందరినీ తీసేశారు. పిల్లలు మాత్రం ఉంచాడు. ఎందుకని? ఈ రేపటి దినాన ఈ పిల్లలు మళ్ళీ వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళయ్యి దేవుడు కోరుకున్నట్టుగా వీళ్ళందరూ కూడా కనాను దేశానికి వెళతారన్న ఉద్దేశంతో దాదాపు 40 సంవత్సరాల పాటు ఆ సీనాయి అరణ్యంలోనే వాళ్ళు అక్కడ పెంచడానికి ఇష్టపడ్డారు. వాళ్ళకైతే కనుక ఆ ఇశ్రాయేలు ప్రజలు అని మనం అనుకునేటట్టయితే, ఇది కనాను దేశానికి ప్రవేశించిన ఇశ్రాయేలు ప్రజలు అని కనుక మనం అనుకునేటట్టయితే
వాళ్ళెవ్వరికీ కూడా ఐగుప్తు దేశం యొక్క పూర్వపరాలు ఏంటి తెలియదు. అంటే అక్కడున్న తిండి ఏంటో మరొకటి ఏంటో వాళ్ళకి తెలియదు. ఐగుప్తు దేశంలో తిండి తిన్న ప్రతి ఒక్కరూ కూడా అక్కడ చేపలు, కీరకాయలు, దోసకాయలు అన్నారు కదా. ఆ బంగాళదుంపలు, ఉల్లిగడ్డలు తిన్నాం ఐగుప్తు దేశం అని ఏదైతే అనుకున్నారో వాళ్ళందరినీ దేవుడు చంపేశాడు. కనాను దేశంలో ప్రవేశించింది ఎవరు అంటే కనుక ఐగుప్తు యొక్క వాసన లేని వాళ్ళు. వారందరూ కూడా ఖచ్చితంగా ఎక్కడ పుట్టుంటారు? వాళ్ళు ఈ సేనా అరణ్యంలో పుట్టిన వారు మాత్రమే వారైతే కనుక కనాను దేశానికి వెళ్ళారు. మొద్దును చంపలేదు, ఆ పిల్లల్ని అలా ఉంచుకున్నాడు ఆయన. తల్లిదండ్రులు మాత్రం చంపేశారు. వాళ్ళందరినీ చంపేసి తీసుకెళ్తున్నా అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఆయన కృప ఉంది అప్పటికి. ఆయన వాత్సల్యత ఎప్పుడన్నా ఎవరినన్నా ప్రేమించాలనుకుంటే పిల్లల తరము వరకు ఉంటుంది. మనం తప్పు చేసామనుకుంటే కనుక ఆ క్షణానికి ఒకవేళ కనుక ఆయన మనల్ని అయితే కనుక దెబ్బ కొట్టి ఒకవేళ కనుక మనం శిక్షించే పరిస్థితి వచ్చినా మళ్ళీ ఎప్పటికప్పుడు ఆయన ప్రతి దినము కూడా నూతనముగా ఆయనకి వాత్సల్యత పుడుతూనే ఉంటుంది. బిడ్డల ఎడల తండ్రికి తల్లికి ఎలాగైతే కనుక కోపం పోయి మళ్ళీ వాత్సల్యత కలుగుతుందో, కోపం వచ్చినప్పుడు మన పిల్లల్ని మనమే చేతులారా చితకొట్టేస్తామంట. ఆ కొట్టేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ వైపు అయితే కనుక మనమైతే కనుక జాలిగా చూసే పరిస్థితి వస్తుంది. వాళ్ళు చూడంగానే మన గుండె తరికిపోతుంది. మళ్ళీ వెంటనే అయితే కనుక వాళ్ళని ఎత్తుకుని గుండెలు హత్తుకునే పరిస్థితి వస్తుంది. పరలోకముందున దేవుడు మనసే ఇది. ఈరోజు మనకు కలిగింది కొత్తదేం కాదు. ఆయన మనస్సు కూడా అదే. ఆ మనసే ఈరోజు మన తల్లిదండ్రులుగా మన బాధ్యతలు నిర్వహిస్తున్నాం. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు దేవుడు కొట్టాడనో తిట్టాడనో మీకు నష్టము కలిగిందనో లేకపోతే మరొకటని కంగారు పడకండి. ఆయన వాత్సల్యత కలిగిన వాడు, ఆ దేవుడు కృప కలిగిన వాడు అని కిందకు వచ్చినప్పుడు అన్నాడు చూడండి. అక్కడ అందుచేతనే మనము నిర్మూలము కాకున్నాము కదా. 125వ కీర్తన మనం చదువుతున్నప్పుడు చేసినప్పుడు జనువులు మన మీదకి లేచి వచ్చినప్పుడు మనం చంపాలని వాళ్ళందరూ ప్రయత్నించినప్పుడు ఈ రోజు వరకు మనం ఉన్నామనుకుంటే కారణం ఏంటో తెలుసా? జనమంతా కూడా మన మీద పడినప్పుడు కూడా మన నిర్మూలము కాకుండా, ఎందుకంటే ఆయన మన ఎడల తన కృపను చూపించాడు. చదువుతారు ఒకసారి 125వ కీర్తన, యాత్ర కీర్తన చదివిన 124 క్షమించండి 124వ కీర్తన చదువుతున్నాను చూడండి. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మన పైన రవులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మింగివేసి ఉండరు. లోకంలో మనుషులు అన్ని జనులు కదా, గల్లత్తు చేసే మనుషులు. వాళ్ళైతే కనుక కదిలే నీటి వంటి వారు. ఏ సమయానికి ఎటువైపు వెళ్ళిపోతారో తెలియదు. అలాంటి వ్యక్తులు మన మీదకి లేచినప్పుడు అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు మన కథలకుండా నిలవగలిగామనుకుంటే అది ఎవరు కృప? అది దేవుని కృప. అక్కడ పలికేటప్పుడు అన్నట్టు చూడండి, మనుషులు మన మీదకి లేచినప్పుడు, మనుషులండి, దేవుడు కాదు. ప్రకృతి వచ్చినప్పుడు వేరే ఉంటుందండి. గాలి తుఫాను వచ్చినప్పుడు అది దేవునిది కదా. భూకంపమో లేకపోతే సునామీ వచ్చినప్పుడు అది దేవునిది కదా. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు దేవుని ఉగ్రత ఏంటో మనుషుల ఉగ్రత ఏంటో మనకు తెలియాలి. దేవుని ఉగ్రత వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా మనం తప్పు చేసామన్న సంగతిని బట్టి దేవుని ముందుకెళ్ళి మనం చేతులు జోడించాల్సిందే, మోకరించాల్సిందే. అలా కాకుండా మనుషులు మన మీదకి లేస్తున్నారు అనుకున్నప్పుడు అది దుష్టుని యొక్క ప్రేరణ బట్టి వాళ్ళు మన మీదకి వస్తున్నారు కదా. కాబట్టి మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మన పైన రవులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మన ప్రాణములతోనే మింగివేసి ఉందురు. జలములు మనలను ముంచివేసి ఉండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును. ప్రవాహమునే ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలులు అందురుగాక. వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందురుగా. వాళ్ళ నోట్లో పడిపోయారు. వారు నోట్లోకి వెళ్ళినప్పుడు కూడా వారికి అయితే కనుక వేటగా ఉంచలా. వారి నోటు వరకు తీసుకొచ్చాడే తప్ప వారి నోటికి అందించకుండా దేవుడైతే కనుక మనల్ని తప్పించాడు కదా. ఆ జలముల వలె మనకి వరద జలముల వలె మన మీదకి వచ్చేస్తారు. వారందరూ కూడా కనుక మన మీదకి లేచినప్పుడు ఎవరు తోడుగా ఉన్నారో తెలుసా? ఎవరు తోడుగా ఉన్నారో తెలుసా? అందుకనే 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చదివినప్పుడు లోకంలో ఉన్న ఒకరికి విశ్వాసులైన వారు ఎవరుంటారో, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, అన్ని జనులు ఎవరైతే ఉంటారో వారు ఏ విధంగా అయితే కనుక వారిని అయితే కనుక తుదముట్టించడం కోసం దుష్టుని యొక్క ప్రేరణ బట్టి ఏ విధంగా వాళ్ళు మన మీదకి వస్తారనుకున్నప్పుడు ఆ మాట ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. 15వ వచనం చదువుతున్నాను. 12వ అధ్యాయము ప్రకటన గ్రంథం 15వ వచనం. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకుని పోవునని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగక్కెను. కానీ నీళ్ళు ఏం చేశారట? నీళ్లు అంటే కనుక అన్ని జనులకు సూచన అని. దుష్టుడు ఏం చేస్తాడంటే కనుక ఎవరైతే కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారిని తుదముచ్చరించడం కోసం అయితే వాడైతే కనుక ఆ జనములను అయితే కనుక రెచ్చగొడతాడట. ప్రభుని యేసుక్రీస్తు వారిని చంపేసేటప్పుడు కూడా ఎవరిని రెచ్చగొట్టాడు? వాడు సిలువ వేయమని మనుషులు వాళ్ళకి అంటే ఏం ఊహా ఉద్దేశం ఉండదో.
వాళ్ళు బ్రతుకంటూ ఒక స్థికాన ఉండదు, స్థిరము ఉండదు. ఎందుకు బతుకుతున్నారో వాళ్ళకే తెలియదు. ఇలాంటి పనికి మారిన చెత్త అంతటినీ కూడా వాడు పోగేసుకుంటాడు. లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నప్పుడైతే కనుక ఆ సొదొమ పట్టణస్తులు అందరూ కూడా ఎవరికి విరోధంగా పోగుపడిపోయారట? లోతుకు విరోధంగా పోగుపడిపోతారు. ఒకవేళ చూస్తే కనుక అల్లరి జనమునైతే కనుక ప్రేరేపించి వారినైతే కనుక చంపడానికి ప్రయత్నం చేస్తారు. అది పూర్వకాలం నుంచి కూడా, ఆది నుంచి కూడా అయితే కనుక జనములు ఎప్పుడైతే కనుక మనుషుల మీదకి రెచ్చిపోతున్నారో, ఎవరైతే కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారి మీద రెచ్చిపోతున్నాడో దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు. వాళ్ళ పరిస్థితి ఏంటో చూడడానికి ప్రయత్నిస్తాడు. లోతును ఆ రోజు అక్కడి నుంచి తప్పించాడు కదా. లోతునైతే కనుక ఆ రోజైతే కనుక తప్పించాడు కదా. అలా ప్రవక్తలు ఏ ఒక్క దగ్గరికి వచ్చినప్పుడు కూడా, చివరికి ఇర్మియా ప్రవక్తను గురించి మనం ఇప్పుడు విలాప వాక్యములు చదువుతున్నాం అనుకుంటే, ఆ రోజు ప్రజలందరూ కూడా ఇర్మియాకు వ్యతిరేకంగా మాట్లాడి, నువ్వు కావాలని చెప్పి మమ్మల్ని నువ్వు మోసం చేస్తున్నావు, నువ్వు శత్రువుల పక్షాన్ని చేరైతే కనుక ఈ దేశానికి హాని కలిగిస్తున్నావని చెప్పి ఇర్మియాను కొట్టడం జరిగింది. తీసుకెళ్ళైతే కనుక అగాధములైతే కనుక ఆయన జైల్లో పడేస్తారు. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మన కళ్ళ ముందు కూడా ఇదే సంఘటన జరుగుతాయి. మీరు కొత్త నిబంధనకు వచ్చినప్పుడైతే కనుక ఒక్కటి కాదు, యేసుప్రభు వారితో ప్రారంభమైంది అనుకుంటే తర్వాత అన్ని జనులు పేతురు యోహానులకు విరోధంగా ఒకేసారి పోగుపడి జనమంతా కూడా కేకలు, అరుపులు. స్టెఫన్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా తట్టుకోలేక వాళ్ళు పళ్ళు కొరుకుంటూ స్టెఫన్ అయితే కనుక చంపేశారు. ఇక పౌలు గారి దగ్గరికి వస్తే కనుక లెక్కలేని సార్లు దెబ్బలు తినేస్తాడు ఆయన. అది లుస్త్రా అనే పట్టణాన్ని దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళైతే కనుక అందరూ పోగుపడిపోయి ఒకళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ, చివరికైతే కనుక ఎఫ్సి పట్టణం దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆ పట్టణంలోని జనులందరూ కూడా ఒకే పట్టిన ఏకపడి అర్తెమిదేవి మహాదేవి, అర్తెమిదేవి మహాదేవి అని చెప్పి పౌలుకు వ్యతిరేకంగా అయితే కనుక వారందరూ కూడా నినాదాలు చేసే పరిస్థితి వచ్చిందట. సో ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మన మీద కూడా ఇలాగే ఉంటుంది. ఎవరైతే కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారో వారిని చెడగొట్టడం కోసం దుష్టుడు మనుషులను ప్రేరేపిస్తారు. వాళ్ళ దుష్టులైన మనుషులు, త్రాగుబోతులు వస్తారు అందులోకి, తిరుగుబోతులు వస్తారు అందులోకి, లంచగొండులు వస్తారు అందులోకి. ఓ 10 రూపాయలు ఇస్తే కనుక ఆ మాట మాట్లాడే వాళ్ళు ఉంటారు కొంతమంది. వీళ్ళందరూ పోగుపడైతే కనుక ఏదో చేయాలనే ప్రయత్నం చేస్తారు. కానీ లోతును సొదొమ గొమొర్రా పట్టణస్తులు ఏమీ చేయలేకపోయారు. మర్చిపోకండి, పౌలునైతే కనుక ఎవరు కూడా ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే దేవుని చిత్తంలో కనుక ఒకవేళ కనుక చనిపోవాలనుకుంటే ఒక స్టెఫన్ హతసాక్షి ప్రభువైన యేసుక్రీస్తు అయితే కనుక లోక మానవుల పాప పరిహారమే విమోచకుడిగా చనిపోయే పరిస్థితి వస్తే అది వేరు. కానీ తప్పించాలని కనుక దేవుడు అనుకునేటట్టయితే కనుక వారి పండ్లకు మనల్ని అప్పగించకుండా తప్పిస్తారు. నోట్లో పండ్లు కూడా చూస్తారట. వాళ్ళందరూ ఒకే పెట్టిన మీదకి వచ్చేతే కనుక మనకు హాని కలిగించే పరిస్థితి వచ్చినా దేవుడైతే కనుక తప్పిస్తాడు కదా. భక్తుడైతే కనుక ఇర్మియా గారు అయితే కనుక ఈ మాటే చెప్తున్నాడు. మనం చదువుకున్న మాటలైతే కనుక యెహోవా కృప కలిగిన వాడు. దేవునికి ఉన్న ప్రత్యేకమైన విశేషమైన గుణం అదే. లోకంలో మానవులకు ఎవరు లేని ప్రత్యేకమైన గుణం ఏంటంటే కనుక ఆయన కృప కలిగిన వాడు. చూడండి ఒకసారి, నేను మళ్ళీ 22వ వచనం చదువుతున్నాను, 3వ అధ్యాయము విలాపవాక్యములు. యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెక్కక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్నాము. ఎవరెన్ని చేసినా మనం ఇప్పటికి కూడా ఆ 125వ కీర్తన చదువుతున్నప్పుడు కూడా అక్కడ కూడా అదే. ఎవరైతే కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారో వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండలు అని ఉంటారు. ఎవడైతే ఏంటి, ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, బండ మీద కట్టబడిన ఇల్లు అనుకున్నప్పుడు దాన్ని కదిలించేవాడు ఎవడున్నాడు. ఇసుక మీద కట్టబడితే కనుక అది కొట్టుకుపోతే ఉండదు. ఒకవేళ మనం నిలబడింది కనుక బండ మీద అనుకున్నప్పుడు ఎలాంటి ఉత్పాతాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, పరీక్షించడానికి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా అప్పటికే మనమైతే కనుక ధైర్యంగానైతే కనుక మనం నిలబడటానికైతే అవకాశం. మన బండ మీద కట్టబడిన ఇల్లులాగా మనం ఉండిపోయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు మనం ఏం చేయలేరు. దేవుడు ఎవరికి మనల్ని అయితే కనుక అప్పగించే పరిస్థితి రాదు కదా. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచుండదు. ఒకరు నిన్న కోపంగా ఉన్నా మళ్ళీ ఈ రోజుకైతే కనుక మన మీద వాత్సల్యత చూపించే దేవుడు. నిన్నటిదే అయిపోయింది, ఇంకా దాని గురించి మీరు మాట్లాడకండి. ఈరోజు అయితే కనుక కొత్తగా దేవుడైతే కనుక మన కొరకు ఏర్పాటు చేసే పరిస్థితి వస్తుంది కదా. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపించాడు. ఇందులో ఉన్నదల్లా ఒకటే. దీనికి సొల్యూషన్ ఏంట్రా అంటే కనుక, దీనికి ఆన్సర్ ఏంటి అంటే కనుక, ఎలాంటి కష్టకాలం వచ్చినప్పుడు ఎవరైనా ఒకవేళ కనుక మన మీదే కనుక ఒక అల్లరి జనము ఏదో నీటి ప్రవాహం వల్ల మన మీద పడిపోయే పరిస్థితి వచ్చినప్పుడైతే కనుక మనకు చేయాల్సిందల్లా ఒకటే. ఆయన ఎడలైతే కనుక మనమైతే కనుక వినయంగా ఉంటుంది. తన్ని వెతికేటట్టు ఉండటం. ప్రభా నువ్వు తప్ప మాకెవరున్నారు ప్రభా. ఇటువంటి దుష్టుని యొక్క కార్యము కనపడుతుంది కదా. ఆ దుష్టిని ఎదిరించడం అంటే మేము కర్రలు కత్తులు పట్టుకుంటే జరిగేది కాదు. ఇది తొడగొట్టుకుంటూ లేకపోతే కనుక మరొకటి గుండెలు బాదుకుంటూ వెళ్ళిపోయి తీర్చుకునే తగ్గు కాదు. దీన్ని వెనుకున్న వాడు దుష్టుడు. కనపడే మనుషులైతే కనుక తాత్కాలికం.
ఎవరెవరైతే కనుక ఒకరి చేటుకు కారణమయ్యారో వాళ్ళు కేవలం తాత్కాలిక. వాళ్ళు చేటు ఇది కాకపోతే ఇంకొక విధంగా వాళ్ళు వస్తారు. ఒక్కొక్క విధంగా వాళ్ళైతే కనుక వస్తూ ఉంటారు, గొడవ పెట్టుకోవడానికి అయితే కనుక వస్తూ ఉంటారు. కానీ వెనకున్న శక్తి ఎవరంటే కనుక అటు దుష్టుడు, అపవాదికత. సో వాడిని గెలవాలనుకుంటే అది మా వల్లనే కాదు, అది క్రీస్తు ప్రభు వారి నోటి ఊపిరి చేతనే వాడిని అయితే కనుక ఊదేయగలిగే శక్తి కలిగిన వాళ్ళు. కాబట్టి మనమైతే కనుక ఒక్కటే చేయాలండి, ఆయన విరిగేటట్టుగా ఉండండి, ఆయన వేడుకునేటట్టుగా ఉండండి. ప్రభా ఈ సమస్యని తీర్చుకోవటం నా వలన కాదు, నువ్వు చెప్పిన విధానానికైతే కనుక నేనైతే ఎట్టి పరిస్థితుల్లో నోరు కూడా విప్పకూడదు, ఎవరితో కలహం కూడా ఆడకూడదు. మౌనంగా ఉండండి, ఇది చెడు కాలం, మీరు మౌనంగా ఉండండి. పగ తీర్చుట దేవుని పని, ఆయన తప్పకుండా తీర్పు చెప్తాడు. అంతవరకు మాత్రం ఓపికగా ఉండమని దేవుని వాక్యం అయితే మనకి తెలియజేస్తుంది. ఇర్మియా గారు కూడా వాళ్ళకి అదే చెప్తున్నాడు, ఆయన కృప కలిగిన వాడయ్యా, ప్రతిదినము నూతనము గారికి వాత్సల్యత పుడుతూనే ఉంటుంది. నిన్న కోపగించిన ఈ రోజుకి మనసు మారిపోద్ది. నిన్న కోపంతో ఉండొచ్చు, లేకపోతే కనుక నేనైతే నీ కీడు కలిగిన చూస్తూ ఉండిపోయి ఉండొచ్చు, ఇవాళ మళ్ళీ ఫ్రెష్గా నీ గురించి ఆలోచిస్తాడు. కాబట్టి నువ్వైతే కనుక ఈ ఉదయకాల సమయంలోనే మనమందరం కూడా దేవుని కృప కనుక కనిపెట్టుకున్నట్టయితే ఏది జరిగినా, చనిపోయిన లాజర్ను 4 రోజుల తర్వాత కూడా తిరిగి ఆయన 4 రోజుల తర్వాత కూడా అయితే కనుక లాజరు గారిని సమాధి నుంచి తీసుకురాగలిగే శక్తి కలిగిన వాడు. సూర్యుని కూడా అయితే కనుక ఆయన ఏం చేయగలట, వెనక్కి కూడా తిప్పగలిగే శక్తి కలిగిన వాడు. కావాలనుకుంటే ప్రకృతిని స్తంభింప చేయగలిగిన శక్తి కలిగిన వాడు. అంత గొప్ప దేవుడు, తన మహత్తు గల మాట చేత యావత్తు విశ్వమంతటిని సృష్టించినవాడు. ఆయనకి ఏం తక్కువ? ఏది జరగాలని దేవుడు నిర్ణయించాడు, ఏది జరగాలని మా ఆయనతో కోరుకున్నాడు, దాన్ని అంతటిని మనం స్వీకరించడం తప్ప ఎందుకు ఏంటి అని అడగటానికి కూడా అవకాశం లేదు. ఏదో ఒక గొప్ప ఘనమైన కార్యక్రమే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటట్టుగా, చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అయితే మారు మనసు పొందేటట్టుగా ఏదో ఒక కార్యక్రమం చేయాలని ఆయన కోరుకుని ఉంటాడు. కొద్దిసేపు కనుక మనం ఓర్మి వహిస్తే, సహనంతో కనుక మనం కనిపెట్టుకున్నట్టయితే తప్పకుండా దేవుడు మన ఎడల తన ఉన్నతమైన తీర్పునైతే కనుక చెప్పే రోజు దగ్గరలో ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఆయన వాత్సల్యత కొరకు మనం కనిపెట్టుకుందాం. ఆయన కృపను బట్టి అయితే కనుక మనందరూ కూడా సంతోషించినట్టుగా మనందరూ కూడా ఆశపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.